మీ వీడియోస్‌లో మీకొక బేకరీ ఉందని చెప్పేసనన్నారు. బేకరీ రన్ చేస్తూనే ఈ ఆర్గనైజేషన్ ఏదైతే హెల్ప్ చేస్తున్నారో ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి కదా! అంటే మీకు సేల్స్ ఎలా ఉంటాయి? అంటే మీరు ఈ వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ బేకరీ సేల్స్ పెరిగినియా? ఎలా ఉంది? యాక్చువల్లీ బేకరీ సేల్స్ తగ్గిందని చెప్పాలండి. ఎందుకంటే మా ఊర్లో అంటే చిన్న బేకరీ స్టార్ట్ చేశాను. ఫ్రూట్ షాపు, జ్యూస్ షాపు స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్‌లో చాలా బాగుండేది. విలేజ్ కాబట్టి షాప్ నాదొక్కరిదే ఉండేది. ఎప్పుడైతే ఈ ఫుడ్ స్టార్ట్ చేశానో జనాలందరూ కూడా ఏమనుకోవడం మొదలుపెట్టారంటే వీడికి ఇందులో నుంచి చాలా డబ్బొచ్చేస్తుంది. లక్షల ఆదాయం వచ్చేస్తుంది. కాబట్టి వీడిదంతా చేయగలుగుతున్నాడు. సో కాబట్టి మనం కూడా ఈ వ్యాపారాలు పెట్టొచ్చని ఫస్ట్ బేకరీ నేను పెట్టాను. తర్వాత మా ఊర్లో 2 బేకరీలొచ్చినియి. జ్యూస్ షాపులు 4 షాపులొచ్చినియి. ఫ్రూట్ షాపులు ఇంకొక 2 షాపులొచ్చినియి. అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఈ జర్నీ స్టార్ట్ చేయడం వల్ల నా బేకరీ గాని, నా వ్యాపారం గాని డౌన్‌ఫాల్ అయింది. డౌన్‌ఫాల్ అయింది. డౌన్‌ఫాల్ అయింది. సో ఈ వీడియోస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసారో అప్పుడు మీకు ఇన్‌కమ్ తగ్గినా కూడా మీరు ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇన్‌కమ్ తగ్గింది కాబట్టి నాకు స్టార్టింగ్‌లో ఎట్లా ఉండేది అంటే ఫుడ్ మెయింటెనెన్స్ అండ్ దట్ ఫుడ్ నేనెప్పుడూ కూడా ఒక్క చోటే ఇవ్వను. అండ్ ఈ భీమవరం, పాలకొల్లు సరౌండింగ్స్‌లో తిరిగేస్తా ఉంటాను. హ్మ్. దానివల్ల నాకు పెట్రోల్‌కే పెర్ మంత్‌కి 10,000-12,000 ఖర్చయిపోయేది. సో అందుకని చెప్పి ఆలోచన చేశాను. మనకి బేకరీ బిజినెస్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి మెయింటెనెన్స్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలనేది ఆలోచన చేశాను. సో ఈ పెట్రోలు బైక్స్ తీసుకొని వెళ్ళడం వల్ల మనకి ఇట్లా అవుతుంది కాబట్టి అది ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటే బాగుంటది కదా అని చెప్పేసని ఒక ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్నాను. సో ఆటో తీసుకొని ఇప్పుడు ఆటో ద్వారాగా వెళ్ళడం వల్ల నాకు పెట్రోల్ మెయింటెనెన్స్ తగ్గింది. దట్టు చిన్న చిన్నగా కిరాయిలు అవి కూడా వేసుకోవడం వల్ల నాకు ఫైనాన్షియల్‌గా కొంచెం సపోర్ట్ అయింది. సో అట్లా ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించగలుగుతున్నాను.